మనతో పాటు నాగజ్యోతి గారు ఉన్నారు. ఎట్లా మీకు రావాల్సిన హామీ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందంటారు? మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని మాకు 100% మాకు నమ్మకం ఉందండి. రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని మాకు 100% నమ్మకం ఉంది. మాకు నమ్మకం ఉంది కాబట్టి, మాకు కొంచెం సిగ్నల్ వచ్చింది కాబట్టి మేము ఇంత ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఇంత మంది ఒకటి దగ్గర గ్యాదర్ అయినామంటే మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద. మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మాకు ద్రోహం జరిగింది అంటే మాకు బీఆర్ఎస్ వాళ్ళు, మాకు కేసీఆర్ గారు మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు మాకు న్యాయం చేయలేదు. ఓకే, తను డెవలప్మెంట్ చేసిందే అది వేరే విషయం. మా వరకు వచ్చే వరకు మాత్రం మాకు మన తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం మాకు ఎట్లాంటి న్యాయం మాకు కేసీఆర్ తరఫు నుండి మాకు బీఆర్ఎస్ తరఫు నుండి కానీ మాకు రాలేదు. మాకు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు కాబట్టి దాన్ని మీద మేము ఫైట్ చేస్తున్నాం. మేము దాన్ని దీక్ష చేయడం కానీ, ఏంటి బస్సు యాత్రలు కానీ, జిల్లాల వారికి వెళ్ళడం కానీ, ఇవన్నీ ప్రోగ్రాంలు చేయడం కానీ జరుగుతుంది. అందరూ సమక్షంలో ఇది అసెంబ్లీ వరకు వెళ్ళడము, అసెంబ్లీలో మాట్లాడడము. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారులని 10 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. ఏ పార్టీ వారు మాట్లాడలేదు. మాకు హామీలు ఇచ్చినాక కొత్త సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి. కానీ మాకు 8 సంవత్సరాల నుండే ఈ శివసేన గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాకు ఏర్పడింది. తర్వాత మనం మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఉన్నాయి కొన్ని. కాకపోతే అలాంటి కాదు, మాకు ముందే మేము ఎప్పుడైతే మాకు జరిగింది మాకు ఇక్కడ రాదు అని మాకు వచ్చేసి మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి పెట్టేసి మేము ఫైట్ చేయడం జరుగుతుంది. మాకు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కాబట్టి మాకు ఎవరు తెలంగాణ ఉద్యమకారులకు మేము కాదు, లక్షల మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. మాకు ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం న్యాయం జరుగుతుంది. మేము వాళ్ళ పట్ల ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కూడా 2 years ఎందుకు ఇంత లేట్ ఎందుకు అయిందంటారు? ఏమండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు లేట్ అయింది ప్రాసెస్? ఇక లేట్ అయింది అని అంటే ఇక వాళ్ళకు సంబంధించిన విషయం అండి. కాకపోతే లేట్ అయినా కానీ ఆయన మాత్రము ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరుగుతుంది. లేట్ అయినా ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఆయన నమ్ముకుంటున్నాము. మాకు 5-6 నెలలలో మొత్తం కంప్లీట్గా మేము డేటా మొత్తం మా శ్రీనివాస్ సార్ దగ్గర మాకు డేటా మొత్తం మా ఉద్యమకారులది టోటల్ డేటా ఉంది. దాన్ని మేము సమర్పిస్తాము. మాకు ఏమన్నా ఉంటే మేము ఇంకా డేటా మొత్తం తీసుకొని మేము ఇవ్వమంటే కూడా ఇంకా మేము కష్టపడతామండి. నలుగురికి న్యాయం జరుగుతుంది వీళ్ళకు అంటే ఖచ్చితంగా మేము ఇంకా డేటా మొత్తం సమకూర్చి మేము ఇవ్వడం జరుగుతుందండి. మాకు న్యాయం జరుగుతుంది.